భారతదేశ వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలతో పాటు సంతానలేమి లేదా వంధత్వ సమస్య అనేక మంది దంపతులను వేధిస్తుందని రేణి ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి చెప్పారు. దేశంలోని 14% జంటలు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారని, ఆధునిక జీవన శైలితో రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. రేణి ఆసుపత్రి సమావేశ మందిరంలో నిర్వహించిన ఉచిత సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న జంటలను ఎంపిక చేసే శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన 10 మందికి ఉచిత ఐవీఎఫ్ చికిత్సలు చేస్తామని, శిబిరంలో పాల్గొన్న ఇతర జంటలకు తక్కువ ఖర్చుతో ఐవీఎఫ్ ప్రక్రియను చేస్తామని వారు తెలిపారు. ఎక్విప్మెంట్ ఆర్ వాటర్ పేద దంపతులకి ఫ్రీగా చూడడము, స్కానింగ్ చేయడము, తర్వాత కౌన్సిలింగ్ నిర్వహించడము, వారికి కావాల్సిన ఏదైనా ల్యాబ్ టెస్ట్లు కానీ ఏదైనా ఉంటే వారికి దానిపైన డిస్కౌంట్ ఇవ్వడము, ఒకవేళ వారికి ఐవీఎఫ్ఏ చేయాల్సి వస్తే దానిపైన చాలా తక్కువ ప్యాకేజ్లో చికిత్స విధానాన్ని అందచేయడము, తర్వాత ఒక 10 మందికి ఫ్రీగా ఐవీఎఫ్ చేయడము అన్నది శ్రీ లక్ష్మీ మహేశ్వర చారిటబుల్ ట్రస్ట్ మా అత్తయ్య గారి మామయ్య గారి పేరుట ప్రతి ఏటా ఇదే విధంగా నిర్వహిస్తున్నాము మా వంతు సాయంగా. సో దీనికి అందరికీ విచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్యాంప్ చేయాలి, ఈ ఇన్ఫర్టిలిటీ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే, మన భారతదేశంలో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని దంపతులు దాదాపు ఒక 15% ఉన్నారు. అందులో ఒక 5% కపుల్, 5% దంపతులకి నిజంగా వారికి పిల్లలు కలగట్లేదు, కలగకుంటే ఏదైనా మెడికల్ అడ్వైస్ తీసుకోవాలి, పరీక్షలు చేయించుకోవాలి, దానికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది అన్న అవగాహన ఇప్పటివరకు లేదు. సో వారి ఆలోచన అంతా, మగవారి ఆలోచన అంతా ఆడవారి పైన.